లాస్ట్ టైం మీకు వీడియోలో చెప్పినట్టుగా బ్రాండెడ్లో 3 పీస్ సెట్స్ తీసుకొని వచ్చా అని చెప్పాను కదండి. అందులో నుండి కొన్ని కలెక్షన్స్ మీకోసం తీసుకొని వచ్చాను. ఇప్పుడు అవేంటో చూద్దాం రండి. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. హలో అండి, వెల్కమ్ టు శ్రీ బాలాజీ కలెక్షన్స్. చూస్తున్నారు కదా మీరు కలెక్షన్స్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు అందులో నుండి మనం 1 by 1 చూసేద్దాం. ఫస్ట్ ఈ బ్లూ కలర్ సెట్ చూసేద్దాం. మనకు మంచి ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్తో మనకు యోగ్ పార్ట్లో డిజైన్ ఇచ్చారు. చూడండి, రౌండ్ నెక్తోనే ఇలా వస్తుంది. మనకు ఎంబ్రాయిడరీ వర్క్తో డిఫరెంట్ ఎంబ్రాయిడరీ అండి, అది డిఫరెంట్ థ్రెడ్ వర్క్. సేమ్ వర్క్లోనే మనకు హ్యాండ్స్కి కూడా వాళ్ళు డిజైన్ ప్రొవైడ్ చేశారు. చూడండి, 2 సైడ్స్ చాలా బాగుందండి. అది చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. చూడండి, దానికి బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ దుపట్టా వచ్చేసి మనకు 4 సైడ్స్ సేమ్ డిజైన్తో మనకు సేమ్ వర్క్తోనే 4 సైడ్స్ మనకు సేమ్ డిజైన్ ఇచ్చారు. చూడండి, లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఆ డ్రెస్ వేర్ చేశాక కూడా ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఫోటోలో చూపిస్తాను. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను. మనకు ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ మనం కూర్చున్నాక ఇలా ఉంటుంది. చూడండి, మన ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. యోక్ పార్ట్ వచ్చేసి మనకు రౌండ్ నెక్తో వస్తుంది. బాటమ్కి 1 పాకెట్ ప్రొవైడ్ చేశారండి. మనకు ఫుల్ లైనింగ్ వస్తుందండి డ్రెస్కి. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి మనం ఆరెంజ్ కలర్లో చూసేద్దాం. ఇది కూడా 3 పీస్ సెట్ అండి. చూడండి, ఇది కూడా ఎంత బాగుందో. చూడండి, ఇది కూడా రౌండ్ నెక్లో మీకు ఇలా వస్తుంది. జూమ్లో చూపిస్తున్నాను, చూడండి కనిపిస్తుందని అనుకుంటున్నాను క్లియర్గా. మనకు హ్యాండ్స్ వచ్చేసి ఇందులో సేమ్ వర్క్లో, సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్లో మనకు కట్ వర్క్లో వస్తుందండి హ్యాండ్స్. మనకు బాటమ్ వచ్చేసి ఇది, దుపట్టా వచ్చేసి సేమ్ హ్యాండ్స్కి వచ్చిన డిజైన్లో, సేమ్ డిజైన్లోనే మనకు దుపట్టా అనేది కూడా కట్ వర్క్లో అలానే వస్తుంది. చూడండి, లెంత్ కూడా చాలా బాగుందండి. దుపట్టా లెంత్ కూడా మీకు 2 సైడ్స్ సేమ్ డిజైన్ కట్ వర్క్లో వస్తుంది. మళ్ళీ 2 సైడ్స్ వేరే సమోసా డిజైన్లో వస్తుంది. చూడండి, దీని లుక్ వచ్చేసి వియర్ చేశాక ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పర్పుల్ కలర్లో వీ నెక్లో వచ్చేసింది. చూడండి, చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పర్పుల్ కలర్, లావెండర్ కలర్ ఇవన్నీ చాలా ట్రెండింగ్ నడుస్తున్నాయి కదండి. చూడండి, ఇది కూడా మనకు కట్ వర్క్ షేప్లో డిజైన్ వస్తుంది. సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్లోనే హ్యాండ్స్కి కూడా సేమ్ డిజైన్లో మీకు వస్తుంది. ఇది వచ్చేసి మనకు బాటమ్ అండి. చూడండి, బాటమ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. 1 పాకెట్ ప్రొవైడ్ చేశారండి దానికి కూడా. బాటమ్కి వచ్చేసి మనకు దుపట్టా వచ్చేసి ఇది కూడా కట్ వర్క్లోనే మనకు సేమ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్లో వచ్చేస్తుంది. చూడండి, క్లియర్గా కనిపిస్తుంది కదండి. మధ్యలో మనకు చిన్న చిన్న బూటీస్తో కూడా మనకు వర్క్ ఇచ్చారు దుపట్టా మీద. చూడండి ఎంత బాగుంది. చాలా చాలా కంఫర్టబుల్ ఉందండి. మీరు వియర్ చేశాక చాలా అంటే చాలా బాగుంది. కలర్ కూడా వచ్చేసి చూడండి, ఇది వియర్ చేశాక ఇలా ఉంటుంది. మనకు సైడ్ వచ్చేసి నెక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. చూడండి, చూసారు కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మెరూన్ కలర్లో చాలా బాగుందండి ఇదైతే. చూడండి, మనకు నాచ్ నెక్తో ఇలా ఇస్తారు. మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్తో మనకు డిజైన్ వస్తుంది. చివరన వచ్చేసి మనకు కట్ వర్క్లో లేస్ ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్ కూడా వచ్చేసి కట్ వర్క్లో వచ్చాయి మీకు. చూడండి, చూస్తూనే ఉన్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. దీనికి కూడా లైనింగ్ వచ్చేసి మనకు ఫుల్ లెంత్ ఇచ్చారు. ఇది వచ్చేసి బాటమ్కి కూడా మీకు పాకెట్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి
దుపట్టా అండి. దుపట్టా సీక్వెన్స్లో సేమ్ కలర్లోనే మీకు వచ్చేసింది. చూడండి, ఇది వియర్ చేశాక కూడా ఎలా ఉంది అనేది నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఇది యోక్ పార్ట్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. మీకు నెక్లో ఇలా ఉంటుంది. చూస్తూనే ఉన్నారు కదా, చాలా బాగుంది. అది షైనింగ్తో చాలా అంటే చాలా, అది మీరు వియర్ చేశాక గ్రాండ్ లుక్ వస్తుందండి మీరు. నెక్స్ట్ వచ్చేసి 2 పీస్ అండి ఇది. చూడండి, దీనికి యోక్ పార్ట్లో మనకు చిన్న చిన్న పర్ల్తోనే డిజైన్ వచ్చిందండి. చూడండి, ఎంబ్రాయిడరీ వర్క్లో సేమ్ మీకు అలానే హ్యాండ్స్ కూడా వచ్చేసి సేమ్ వర్క్లో చిన్న లేస్ అటాచ్ చేశారు. దీని బాటమ్ వచ్చేసి ప్లాజో ఉంటుందండి. ఇది వియర్ చేశాక ఇలా ఉంటుంది. మనకు టాప్ వచ్చేసి కొంచెం క్రాస్లో ఉంటుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఉంటుంది. మీరు వియర్ చేశాక మీకు లుక్ అనేది ఆ ఫోటో కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనకు యోక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. కనిపిస్తుంది కదండి, చాలా క్లియర్గా. మీరు వేసుకున్నాక కూడా ఎలా ఉంటుంది అనేది నేను ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది టోటలీ స్లీవ్లెస్ అండి. ఈ డ్రెస్ పైన మనం దుపట్టా వేసుకోగానే దాని లుక్ డిఫరెంట్ వస్తుంది. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు బాటమ్ వచ్చేసి మనకు ప్లాజోలో వస్తుంది. నెక్స్ట్ ఇది దుపట్టా అండి. దుపట్టా వచ్చేసి మీకు కట్ వర్క్లో, దుపట్టా లేస్ కట్ వర్క్లో వస్తుంది. అండ్ దుపట్టా కూడా మీకు మిడిల్లో కట్ అయి వస్తుంది. చూడండి, ఇదేంటి ఇలా ఉంది, ఇది ఎలా వియర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అది కాదండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు అది వియర్ చేసుకున్నాక మీకు ఎలా ఉంటుంది దాని లుక్ అనేది. అంటే మీరు స్లీవ్లెస్ అనుకుంటున్నారు కదా, స్లీవ్లెస్ కాదు, ఆ దుపట్టా వియర్ చేశాక మీకు తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు నేను దాని పిక్ చూపిస్తాను మీకు. అది వియర్ చేసుకున్నాక ఎలా ఉంటుంది అనేది పిక్ ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి, ఇలా ఉంటుంది. మనకు స్లీవ్లెస్ కదండి, ఆ దుపట్టాను మనం బ్యాక్ సైడ్ నుండి ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి. సో అలా మీకు క్లియర్గా జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ. చూడండి, ఇలా మనకు దుపట్టా మధ్యలో కట్ చేశారు కదండి, అందులో నుండి మనకు హ్యాండ్స్ వచ్చేసి, సో మనకు స్లీవ్లెస్ వేసుకున్నట్టుగా అస్సలు కనిపించదండి. అది పర్టికులర్గా చూస్తేనే మనకు అలా అనిపిస్తుంది తప్ప అది వియర్ చేశాక మాత్రం మనకు అస్సలు అలా అనిపించదు. చూస్తూనే ఉన్నారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి మరూన్ కలర్లో అండి. ఇది మరూన్ లేదు, రెడ్ కలర్లో లేదు, డిఫరెంట్ కలర్లో ఉంది. చూడండి, ఇది వచ్చేసి నెక్, రౌండ్ నెక్ వస్తుంది మనకు. సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్లోనే టోటలీ డిజైన్ వస్తుంది. హ్యాండ్స్ కూడా వచ్చేసి యోక్ పార్ట్ దగ్గర మనకు చిన్న చిన్న బూటీస్తోనే డిజైన్ వస్తుంది. ఇది వచ్చేసి బాటమ్ అండి. బాటమ్కి కూడా వచ్చేసి మనకు హ్యాండ్స్కి వచ్చిన డిజైన్ సేమ్ మనకు బాటమ్ కూడా వస్తుంది. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది వచ్చేసి దుపట్టా అండి. దుపట్టాలో మీకు చిన్న చిన్న బూటీస్తో వస్తుంది. చూడండి, యోక్ పార్ట్లో ఇలా ఉంటుంది. మీకు పాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు బాటమ్కి వచ్చేసి. ఇదండి దుపట్టా, ఇలా ఉంటుంది. టోటలీ లుక్ ఇలా ఉంటుంది మీకు వియర్ చేశాక. ఇది సైడ్ లుక్ అండి, ఇది బ్యాక్ లుక్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి. ఇది కూడా వచ్చేసి 2 పీస్. దీనికి కూడా దుపట్టా అనేది లేదు. ఒకసారి ఇది కూడా చూడండి, మంచి కంఫర్టబుల్ అండి. ఇదైతే చాలా చాలా బాగుంది. చూడండి, మనకు పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. చూడండి, హ్యాండ్స్గా ఎంత బాగుందండి డిజైన్. ఇది వచ్చేసి బాటమ్ కూడా మనకు పాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు. లుక్ వైజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చూడండి, మనకు సైడ్ కట్ అండి. ఇది అనార్కలిలో కాకుండా సైడ్ కట్, వీ నెక్లో మనకి ఇది ఇలా వస్తుంది. చూడండి, బాగుంది.
కంఫర్టబుల్ అండి, చాలా చాలా కంఫర్టబుల్వి నేను తీసుకొని వచ్చాను. మీరు చూస్తూనే ఉన్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది డిఫరెంట్ అండి. ఇందులో మీకు 2 కలర్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్లూ కలర్, ఒకటి వచ్చేసి పింక్ కలర్. మీకు బ్లూ కలర్లో చూపిస్తాను చూడండి. ఇది కూడా వచ్చేసి షైనింగ్ క్లాత్ అండి, అంటే క్రష్ టైప్లో ఉంటుంది మీకు. ఇది వచ్చేసి పాన్ నెక్ వస్తుందండి మీకు. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదండి. థ్రెడ్ వర్క్లో మీకు చాలా సింపుల్ అండ్ ఎలివెంట్లో చాలా బాగుంది. ఇది హ్యాండ్స్ వచ్చేసి చూడండి, ఇంతకుముందు డ్రెస్సులు చూసిన వాటిలో కంటే ఈ హ్యాండ్స్ వచ్చేసి చూడండి డిఫరెంట్గా కట్ వర్క్లో మనకు ఫుల్ హ్యాండ్స్కి ఫుల్ డిజైన్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో, చాలా కంఫర్టబుల్గా ఉందండి. వేర్ చేశాక మీకు ఇలా సేమ్ డిజైన్లో చూడండి కట్ వర్క్లో వస్తుంది మీకు లేస్ అనేది. ఇది వచ్చేసి బాటమ్ అండి. మనకు బాటమ్కి కూడా సేమ్ వర్క్లోనే మనకు బాటమ్ కూడా ప్రొవైడ్ చేశారు సేమ్ డిజైన్లోనే. ఇది వచ్చేసి దుపట్టా అండి. ఇది వేర్ చేశాక ఇలా ఉంటుంది. యోక్ పార్ట్ వచ్చేసి ఇలా, బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సైడ్ లుక్ అండి ఇది. చూడండి కనిపిస్తుంది కదా. చూడండి చాలా చాలా బాగున్నాయండి. ఇందులోనే మనకు పింక్ కలర్లో ఉన్నదని చెప్పాను కదండి, అందులో ఇది కూడా వేర్ చేశాక ఎలా ఉంటుందనేది చూద్దాం ఇప్పుడు రండి. ఇది వచ్చేసి యోక్ పార్ట్లో ఇది సైడ్ లుక్ అండి మనకు. చూడండి ఫ్రంట్ లుక్ వచ్చి ఇది అనార్కలిలో వస్తుంది మనకు.